నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆయుర్ జీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసు సిబ్బందికి దాహార్తిని తీర్చే హీట్ వేవ్ అవగాహన మరియు సహాయక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిహెచ్ రాజేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుతున్న ఎండల్లో ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని గుర్తించి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, మాస్కులు, నాప్కిన్లు అందించడం ఎంతో అభినందనీయమని తెలియజేశారు. ఇప్పటి వరకు ఎవరూ ఈ విధంగా పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు రాలేదని, ఆయుర్జీవ ఫౌండేషన్ చేసిన సేవ నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో పిల్లల సంక్షేమం కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంలో పోలీస్ శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయుర్జీవ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎస్ఎస్ సుబ్బలక్ష్మి, సభ్యులు డాక్టర్ చాందని, పవిత్ర, కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రకాష్, మహారాణిపేట ట్రాఫిక్ ఎస్ఐ ఉమా మహేష్, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాస్కులు అలాగే ఓఆర్ఎస్ఎల్ చాలా రేట్ పడిస్తారు. దాంట్లో మీరు ఇలా ఆలోచించి నెక్స్ట్ అవుట్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ స్టేషన్ తరఫున మీరు మాట్లాడండి. మేము మేడం మాకు ఎంతో ఉంది, మేము చేసినందుకు మాకు బాగా సపోర్ట్ చేసి ఇది మాస్కులు అలాగే కర్చీఫ్లు స్పాన్సర్ చేసినందుకు, అలాగే ఓఆర్ఎస్ స్పాన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. మా కోసం ఇంతగా ఆలోచించి ట్రాఫిక్ రోడ్ కోసం చాలా వర్క్ చేస్తున్నారు. ఆయుర్జీవన్ ఫౌండేషన్కి థ్యాంక్ యూ చెప్తున్నాం. మేము చాలా వరకు మంచిగా ఆలోచించి ఇంతగా మంచిగా ఆలోచించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మా పబ్లిక్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. ఈ మాస్కులు అలాగే కర్చీఫ్ అలాగే ఓఆర్ఎస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.